ఆల్సో. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. సో తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది అన్నటువంటి ప్రశ్నకు బీజేపీ ఏం సమాధానం చెప్పబోతోంది? ఇద్దరు నాయకుల పరిస్థితి చూస్తే కనుక ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ ఎవరు ఎక్కడ తగ్గకుండా, అంటే బయట పడకుండా పార్టీ అధిష్టానంకి మాత్రం కొన్ని వాళ్ళు చేయాల్సినటువంటి ఫిర్యాదులు ఇద్దరు ఒకరిపై ఒకరు చేసుకున్నది తెలుస్తుంది. దానికి సంబంధించి సునీల్ బన్సాల్ కూడా ఒక రిపోర్ట్ తెలంగాణ రాష్ట్రం తరఫున ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. బీజేపీ ఎట్లా రియాక్ట్ కాబోతోంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. శేషు సార్, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పార్టీని వదిలారు, పార్టీ రాజీనామాను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈటెల రాజేందర్ పేరును ఎక్కడా మెన్షన్ చేయకుండా ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్, ఇది బండికే ఆపాదించారు అందరు కలిసి, అసలు బండికి ఏం సంబంధం అన్న ప్రశ్న ఒకటైతే కదా. బండి ఆల్రెడీ పోయి కంప్లైంట్ ఇవ్వడం, ఎవరు నా వర్గం వాళ్ళు ఎవరు రియాక్ట్ కావద్దని చెప్పడం, సో ఇవన్నీ చూస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎట్లాంటి రియాక్షన్ బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్రమశిక్షణ గల పార్టీ అని పేరున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఈ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. వీటిని ఎండ్ ఎట్లా చూడొచ్చు మనం స్థానిక సంస్థల ఎన్నికల వేళ? శ్రీకాంత్, అందరికి నమస్కారం. పార్టీలోనేమో నాయకులు తగ్గేదే లేదంటున్నారు, రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రి కూడా తగ్గేదే లేదంటున్నారు, మీడియా కూడా డిబేట్లు పెట్టడంలో తగ్గేదే లేదు, డిబేట్లలో ఈ అంశాలపైన మాట్లాడటంలో ప్యానలిస్టులు కూడా తగ్గేదే లేదన్నా. అది అందరికీ వర్తించేటటువంటి ఒక టైటిల్ అయితే పెట్టినట్లుగా కనపడుతుంది. సరే, ఇప్పుడు అంశాలకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక తర్వాత ఆ పార్టీలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు గనక మనం చూస్తే, ఆ పార్టీలో ఎక్కడో కొంత ఇబ్బందికరమైనటువంటి రాజకీయ పరిస్థితులు తలెత్తుతున్నాయి, ఆ పార్టీకి ఇబ్బంది కల్పిస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని మనం ఒప్పుకొని తీరాలి. రామచంద్రరావు గారు ఎంపిక సందర్భంగా రాజాసింగ్ అసంతృప్తి, రాజాసింగ్ రాజీనామాని పార్టీ ఆమోదించటం, తర్వాత ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, ప్రత్యక్షంగా అనిపిస్తూ పరోక్షంగా చేసుకున్నటువంటి విమర్శలు, వీటి నేపథ్యాన్ని కనుక మనం చూస్తే బండి సంజయ్ వైపు చర్చ జరగట్లేదు. ఎందుకు అని అంటే, ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల తర్వాత బండి సంజయ్కి తెలుసు భారతీయ జనతా పార్టీ ఏంది, దాంట్లో ఉన్నటువంటి క్రమశిక్షణ ఏంటి, ఒకవేళ స్పందిస్తే జరిగేటటువంటి పరిణామాలు ఎట్లుంటాయి, తను బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి తను స్పందించలేదు. రాజేందర్ సీరియస్ కామెంట్ చేసినప్పటికీ కూడా బండి సంజయ్ స్పందించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే బండి సంజయ్ వైపుకు చర్చ జరగదు. ఎందుకు అని అంటే, బండి సంజయ్ గాని రాజాసింగ్ గాని అవి ఆ పార్టీలో వాళ్ళ అసంతృప్తులు లేకపోతే వాళ్ళ మాటలో టీ కప్పులు తుఫాన్ లెక్క తీసి పారేసేవి. మనం రాజాసింగ్ అప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ చేశాం, కానీ ఒకటే మాటతో తెలిసేసిండు, హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి పార్టీతోటే నేను ఉంటాను అని చెప్పారు. మరి అదేందో నాకైతే అర్థం కాలేదు, కానీ బట్ అది లెక్కలోకి తీసుకోలేదు. కానీ రాజేందర్ వైపుకి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, రాజేందర్ తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటి అనేటటువంటి విషయం రాజేందర్ వైపుకు పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు కానీ, అటు మీడియాలో వస్తున్నటువంటి చర్చలు కానీ, ఇటు విశ్లేషణలు చేస్తున్నటువంటి విశ్లేషకులు కానీ ఒక సెంట్రిక్ పాయింట్ లో ఏంటి అని అంటే, కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజేందర్ కొత్త పార్టీ పెడతారా, కొత్త పార్టీ పెట్టడానికి అవకాశం ఉందా, రాజేందర్ ఎంతవరకు తీసుకుంటారు అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు రాజేందర్ బీజేపీ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉందా, వస్తే కొత్త పార్టీ పెట్టడానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత అనేటటువంటి అంశాన్ని గనక మనం చూస్తే కండిషన్స్ అప్లై ఉంటుంది శ్రీకాంత్. కండిషన్స్ ఏంటంటే, మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను రాజేందర్ పార్టీ పెద్దలకు జరిగినటువంటి విషయాన్ని చెప్తారు, దానిపైన వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది రాజేందర్ వేచి చూస్తారు. ఇది ఒక పాయింట్, ఇది ఒక కండిషన్ అప్లై. రెండో కండిషన్ అప్లై ఏంటి అని అంటే, రాజేందర్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పార్టీలు ఎదురవుతున్నాయి. అటు బండి సంజయ్ రూపంలో హుజురాబాద్ లోను, ఇటు రామచంద్రరావు గారి రూపంలో మల్కాజ్గిరిలోను ఇదే వరవడి, ఇదే ఇబ్బందులు భవిష్యత్తులో కూడా కొనసాగితే కండిషన్స్ అప్లై, రాజేందర్ ఏం నిర్ణయం తీసుకుంటారు. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, రాజేందర్ స్థాయికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ తనకు ఒక మంచి అవకాశం ఇచ్చే వరకు ఎదురు చూస్తారు. ఎలాంటి అవకాశం ఇచ్చేటటువంటి హామీ పార్టీ నుంచి దొరుకుతుంది. ఈ పార్టీ నుంచి ఎలాంటి అవకాశం అంటే, నాకు తెలిసి సార్
భారతీయ జనతా పార్టీలోకి ఈటెల రాజేందర్ వచ్చినటువంటి టైంలో అఫ్ కోర్స్ ఆ కేసీఆర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రెజర్ వచ్చింది, బీజేపీ నుంచి ప్రెజర్ వచ్చింది. పార్టీలోకి ఏ పార్టీలోకి వెళ్ళాలనే నిర్ణయం కొంత టైం తీసుకున్నారు. బట్ బీజేపీలోకి వచ్చినాక బీజేపీ కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఎక్కడా లేనట్టు 2 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఇటు గజ్వేల్తో పాటు హుజరాబాద్ లో రెండింటిగా ఓడిపోయారు. ఆయన గజ్వేల్ కాన్సన్ట్రేట్ చేసరికి మోరోవర్ ఏంటంటే జాతీయ కార్యవర్గంలో కూడా సభ్యునిగా ఈటలకు అవకాశం ఇచ్చింది. అట్ ది సేమ్ టైం ఎక్కడా లేనట్టు చేరికల కమిటీని కూడా ఒకటి తీసుకురావడం, ఆ చేరికల కమిటీని చైర్మన్ చేయడం ఈటెల రాజేందర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ బీజేపీలో కొత్త పాత అన్నటువంటి విధానంతో ఈటలను ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగిందా? చివరి వరకు కూడా ఎందుకు రాలేదు? ఎందుకు బీజేపీలోకి రావాల్సినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ సైడ్ వెళ్ళారు? సో ఆల్మోస్ట్ కేసీఆర్ 30 మందిని మారిస్తే అధికారం వచ్చేది. ఇటు ఈటెల రాజేందర్ సైడ్ కనీసం ఎవరు చేరుకున్నా కానీ బీజేపీ అధికారంలోకి వచ్చేది. వచ్చేటువంటి అవకాశాన్ని బీజేపీ మిస్ అయింది కదా. ఇప్పుడు రాజేందర్ కి అవకాశాలు ఇచ్చారు అని అనుకుంటే రాజేందర్ చేరక ముందు, లేకపోతే రాజేందర్ చేరటానికి ముందు జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పూర్ పెర్ఫార్మెన్స్ కదా. మనం ఒక విధంగా 2023 శాసనసభ ఎన్నికలను కనుక క్రైటీరియా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 14%, గెలిచినటువంటి సీట్లు 8 మాత్రమే కదా. కాబట్టి తర్వాత మీకు 2024లో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకు 35% గణనీయంగా పెరగటం, వాళ్ళు గెలిచినటువంటి సీట్లు స్థానిక అధికార పార్టీకి ఈక్వలెంట్ గా గెలవటం, ఈ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్స్ అప్లై లో రాజేందర్ కి అక్కడ ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీలో కొనసాగేటటువంటి ఒక అవకాశం గనక దొరికితే అక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ ఫెయిల్యూర్ అయ్యి ఒకవేళ అక్కడ ఇమ్మడలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనుక ఏర్పడితే వాట్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు రాజేందర్ ముందు తక్షణం ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి అని మనం కనుక ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ చర్చను ముందుకు కొనసాగించాలి కనుక మనం అనుకుంటే ఖచ్చితంగా రాజేందర్ ముందుకు వచ్చేటటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే రాష్ట్రంలో తనతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళు, తనతో ఒక ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు, మిగతా పార్టీల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, తర్వాత ఒక కాన్సెప్ట్ బేస్. ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎంత కాదనుకున్నా కానీ రాజకీయాలన్నీ కూడా బీసీ కాన్సెప్ట్ చుట్టూ కేంద్రీకృతంగా తిరుగుతున్నటువంటి అంశాల్లో అదే ప్రధానమైనటువంటి అంశంగా, ఆ నాయకత్వమే ప్రధానమైనటువంటి అంశంగా కొన్ని అనుకూలతలు ఒకవేళ కలిసి వస్తే రాజేందర్ పార్టీ పెడతారా అనేటటువంటి ఒక అంచనా, ఒక విశ్లేషణ, ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ కూడా ఈటల నుంచి వినిపిస్తుంది ఒకటే, నేను పార్టీ పెడతాను ఏ రోజు చెప్పలేదు, పెడుతానని చెప్పేసి ఒక వర్గం నా మీద ప్రచారం చేస్తోందో, దుష్ప్రచారం చేస్తోందంటూ కూడా ఈటల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇప్పటివరకు అటు నుంచి మాత్రం పార్టీ పెడతా అన్నటువంటి ఉద్దేశం లేదు అన్నది ఈటల చెప్తున్నది. రాజకీయాలు శ్రీకాంత్, రాజకీయాలు ఎట్లుంటుంది? అవునంటే కాదని, కాదంటే అవునంలే. ఇవాళ ఉన్నటువంటి మాట రేపు ఉండదు, రేపు ఉండేటటువంటి మాట ఇవి ఉండదు. రాజకీయాల్లో అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి, అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి రాజకీయాల్లో. ఎక్కడ ఏ అవకాశం ఉంటే, ఏది ఆ సమయానికి బెస్ట్ ఉంటే, ఏది సర్కమ్స్టెన్సెస్ కి కలిసి వస్తే ఆ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక చిన్న పొలిటికల్ గేమ్ చెప్తాను శ్రీకాంత్. ఒకటి, ఇప్పుడు రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీ ఇబ్బంది ఉంది. రాష్ట్ర స్థాయి నాయకులు ఎక్కడ నిలబడ్డా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో ఇబ్బంది ఉంది. బయటకు వచ్చి మునుగోడులో ఏ పార్టీ తరపు నిలబడ్డా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఉన్నారు, పార్టీలో ఇబ్బంది ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంటే ఎక్కడ నిలబడ్డా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఒక సమాహారాన్ని, ఇట్లాంటి ఒక అసంతృప్త సమాహారాన్ని ఏకం చేయగలిగేటటువంటి ఒక పరిస్థితి, ఒక వాతావరణం రాష్ట్రంలో ఏర్పడితే అది 4వ ప్రత్యామ్నాయానికి ఎందుకు దారితీయకూడదు? అంటే తెలంగాణలో రాష్ట్రంలో రాజకీయం అంటే 3 పార్టీలేనా? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏనా? బట్ ఎందుకు 4వ ప్రత్యామ్నాయం రాకూడదు? ఎందుకు 4వ ఫోర్త్ ఫిల్లర్ అనేటటువంటి ఒక పొలిటికల్ గేమ్ రాకూడదు అనేటటువంటి ఇవన్నీ పోలరైజేషన్స్ కనుక వస్తే పార్టీ పెట్టకుండా ఉంటారనేటటువంటి అభిప్రాయాన్ని నేనెట్లా చెప్పగలుగుతాను? మీరెట్లా మాట్లాడగలుగుతారు? చర్చలోకి ఈ అంశం రాకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి దేర్ ఇస్ ఓపెన్ డోర్స్ టు ఆల్. అన్ని ద్వారాలు తెరిచి ఉంటాయి. ఆ సమయానికి ఏది వాళ్ళకి అవసరం ఉంటే, ఏది బలంగా ఉంటే ఆ బలాన్ని ముందుకు పెట్టి రాజకీయం చేసేటటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. రైట్, డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ చర్చను మరింత ముందు తీసుకెళ్దాం.